కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి తెలంగాణలో ఉండే పెళ్ళయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత. పెళ్లిళ్ళు చాలా అయినాయి కదా, నిజమన్నా సీజన్ నడుతుంది కదా, పడ్డదా తులం బంగారం? వచ్చినాది ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? రాలే. నేను మొన్న వస్తే కళ్యాణ లక్ష్మి కూడా వస్తలేదా? 1,00,000 పోయింది, తులం పోయింది. ఇప్పుడు మొన్న పేపర్లో చదివింటి ఈ 3 నెలలనట బంగారం ధర 15% పెరిగిందట. మొన్నటిదాకా 50,000 తులం ఉండనట. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక 71,000 రూపాయలకు తులమైందట. మరి ఈ కళ్యాణ లక్ష్మి ఎటువా, తులం బంగారం ఎటువా? గదే ముచ్చట మనం ఊర్లలో చెప్పాలి. ఇవాళ తులం బంగారం వచ్చిన వాళ్ళు కాంగ్రెస్కి అయింది, రానోళ్ళంతా కారు గుర్తుకు ఓటేసే విధంగా ఇవాళ మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక మా నిరుద్యోగ యువత చదువుకున్న పిల్లల్ని రెచ్చగొట్టిండు. ఏ నిరుద్యోగ యువతకు మేము కాంగ్రెస్ వస్తే నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు. మీ మమ్మల్ని రెచ్చగొట్టి కేసీఆర్ ఇస్తలేదని అబద్ధాలు చెప్పి నిరుద్యోగ యువతను ఏ రకంగా చెప్పిండ్రో ఒక్కసారి చూడండి. మగ పిల్లలకు ఏమి ఇస్తానో చూడండి. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. ఇంకా వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు మిత్రుడు. నేను నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ నేను దీంట్లో కానీ నేను చెప్పలేదు. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాను. నేను మళ్ళొకసారి కావాలంటే हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे देंगे. हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा మీరు రెండు చూసింది. ఎలక్షన్లప్పుడేమో ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఊరూరు తిరిగిండ్రు. మేం గెలిస్తే నెలకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. పాప మా యువత నమ్మిండ్రు. నిజంగా నెలకు 4,000 వస్తాయో ఆసరైతుందని కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. కాంగ్రెస్ గెలిచింది, గవర్నమెంట్లో కూర్చున్నది కుర్చీలా. మొన్న నేను అసెంబ్లీలో అడిగిన, అసెంబ్లీలో నిరుద్యోగ యువతకు 4,000 ఇస్తాను, బట్టి విక్రమార్క గారు ఎప్పటి నుంచి ఇస్తావు 4,000 అని నేను అడిగిన. అడిగితే ఏం చెప్పిండో చూసిరా మీరు? మళ్ళీ చూస్తారా? ఏం చెప్పిండు? ఎంత పచ్చి అబద్ధం! నిండు అసెంబ్లీలో చెప్పిండు మేము 4,000 ఇస్తామని. ఆడ 6 గ్యారెంటీలో చెప్పలే, మేము ఓట్లప్పుడు చెప్పలే, మేము 4,000 ఇస్తామని యాడ చెప్పలేదని నిండు అసెంబ్లీలోనే చేతులు ఎత్తిండు బట్టి విక్రమార్క గారు. ఇంతకంటే మోసం ఉంటారే? మరి యువతకు చెప్పాలి, మన కేసీఆర్ మనముండంగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చిన 30,000 ఉద్యోగాలు మనమిచ్చినాయి. వీళ్ళు కాయిదాలు వంచి మేమిచ్చినామని అబద్ధాలు ఆడుతున్నారు. నువ్వు వచ్చినాక నోటిఫికేషన్ ఇస్తేవా? ఒక్క పరీక్ష పెట్టివా? నువ్వు ఇచ్చిందేంటి? ఈ నిరుద్యోగ యువతను కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు. వాళ్ళకి స్కూల్ పోవాలంటే, కాలేజీ పోవాలంటే కష్టమవుతుందట. స్కూటీ కొనిస్తా అన్నాడు. స్కూటీ అంటే తెలుసు కదా, బండి. ఒకసారి చూడు, అది కూడా బండి వచ్చిందా చూద్దాం. ప్రియాంక గాంధీ గారికి అత్యంత ఇష్టమైనది యువ మహిళా సాధకారిత. యువ మహిళా సాధకారిత అంటే ఈరోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా, ట్యూషన్లకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో, తమ్ముడి మీదనో, తండ్రి మీదనో ఆధారపడుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ప్రియాంక గాంధీ గారి ప్రతి ఆడపిల్లకట స్కూటీ కొనిస్తా అన్నాడు. వచ్చిందా ఎవరికైనా మీ ఊళ్ళో? ఎవరికన్నా ఒక ఆడపిల్లకి ఒక్కడన్నా? అయ్యో ఒక్కటి.
మరి ఎంత మోసం తల్లి. ఇప్పుడు ఆ ఆడవిళ్ళ కాలేజీకి పోవాలంటేనట అన్ననో తమ్ముడో దించవలసి వస్తుంది, తండ్రి దించవలసి వస్తుంది, నేనే స్కూటీ కొనిస్తా అన్నాడు. పాపం నమ్మి ఆడవిళ్ళలు ఓటేసిరి, కాంగ్రెస్ నట్టేట ముంచే. ఇగో గిన్ని అబద్ధాల కాంగ్రెస్, ఈ జూటా మాటల కాంగ్రెస్. దయచేసి మనమందరం కూడా ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చూసినాక గీడెవరైనా కాంగ్రెస్ కోటేస్తారు, ఇంకెవరైనా వేస్తారా? ఎవరన్నా వేస్తారా? పడతారా ఇంకా ఈ కాంగ్రెస్ కోటు? దయచేసి బాగా ఆలోచన చేయండి. వేస్తామంటే గొర్రె కషాయాన్ని నమ్మినట్టే. ఇక ఇంకా కూడా ఎవరైనా కాంగ్రెస్ కోటేస్తే గొర్రె కషాయాన్ని నమ్మినట్టు మనం కాంగ్రెస్ నమ్మినట్టు అవుతుంది. మరి దయచేసి జాగ్రత్తగా ఉందాం, మనం ధైర్యంగా ఉండండి. మేము విడిచిపెట్టాం కాంగ్రెస్ను. ఇవాళ మీరందరూ కలిసి మా లెక్క 39 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ గెలిపించింది. మేము ఈ కాంగ్రెస్ వాళ్ళు నిద్రపోనీయం. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేదాకా అసెంబ్లీలో రోజు చెడు కూడా ఆడతాం, ఎంబడబడతాం. బిడ్డ ఈ ఒక్కొక్క వీడియో చూపిస్తా, దీని సంగతి ఏంటి ఎప్పుడు ఇస్తామని తాట తీస్తాం కాంగ్రెస్ వాళ్ళని. కాకపోతే మీరు జర్ర బలం ఇది మాకు. ఈ ఎలక్షన్లలో కష్టపడి మమ్మల్ని గెలిపియండి. వాడు వడ్లకు 500 బోనస్ ఎట్లా ఇయ్యడో నేను చూస్తా, 2 లక్షల మాఫీ ఎట్లా ఇయ్యడో వాళ్ళ సంగతి చెప్తాం, మీకు వచ్చేటట్టు చేపిస్తాం మేము. దయచేసి ఆలోచన చేయండి. మరి నడిమిట్లో బీజేపీ వాడు ఉన్నాడుగా, ఇది కాంగ్రెస్ అని కథ. బీజేపీ వాళ్ళు బయలుదేరి ఓటేయమని విన్నారా? బీజేపీ వాళ్ళ కథ బండి తిరుగుతున్నట్టుంది అప్పుడప్పుడు ఊళ్ళో పొన్న చూసిరా. ఆ బీజేపీ పార్టీకి ఒక ఆయన రఘునందన్ రావు అని నిలబడ్డాడు, పోటీ చేస్తుండే. ఆయన కూడా ఆయన కథ కూడా చూపిస్తా. ఆయన మొన్న దుబ్బాకలో మన రామలింగారెడ్డి గారు చనిపోతే ఉప ఎన్నిక వచ్చింది. ఆడ ఎలక్షన్లు ఏం చేసిండు, వచ్చి నన్ను గెలిపియండి, రైతులకు మనిషికి 2 ఎడ్లు ఇస్తా, ఓ నాగలిస్తా అన్నాడు. నన్ను గెలిపియండి, నా సొంత డబ్బులతోని నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. నా బిడ్డ డాక్టర్ చదివింది, దుబ్బాకలో దవాఖాన పెట్టి ఫ్రీగా వైద్యం ఇస్తా అన్నాడు. నరేంద్ర మోడీకి చెప్పి రైలు వేస్తా అన్నాడు, టెక్స్టైల్ పార్క్ పెడతా అన్నాడు. పాపం దుబ్బాకోలు నమ్మిర్రు, ఓటేసిర్రు. ఓటేస్తే 4 ఏళ్ళైంది గెలిచి, ఒక్కటి కూడా చేయలే, ఒక్క హామీ కూడా అమలు కాలే. జనం ఊకే మోసపోతారా? ఒక్కసారంటే ఆగమవుతారు. మొన్న ఎన్నికలు జరిగితే అదే దుబ్బాకల బండకేసి కొట్టింది కదా అంటే కొత్త ప్రభాకర్ రెడ్డిని 54,000 ఓట్లతో గెలిపించారు. మనకు మెదకు మరి కొత్తగా దుబ్బాకలో కంటే మనసును పట్టింది ఆయన సంగతి. మీడ కూడా గట్లనే మళ్ళీ ఆ ఓటు చెప్తే మనం గిట్ట మోసపోయి ఇక్కిరి. ఒక్కసారి ఆయన వీడియో చూడండి ఏం చెప్పిండో.